కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలో దివిసీమకు వరద ఉధృతి పెరుగుతోంది. వరద ప్రవాహానికి అవనిగడ్డ పాత ఎండ్లక కాజువే కొట్టుకుపోయింది. అవనిగడ్డ పాత ఎండ్లక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తుల రాకపోకల కోసం తాత్కాలికంగా పడవలను రెవెన్యూ సిబ్బంది ఏర్పాటు చేసింది. కాజువే కొట్టుకుపోయిన ప్రదేశాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పరిశీలించారు. వరద తగ్గే వరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పడవలను ఏర్పాటు చేసి వాళ్ళకి అటు ఇటు ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సత్వరమే వెంటనే ఈ కార్యక్రమం చేసిన తహసీల్దార్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అయితే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం వంతెన నిర్మాణం. వంతెన నిర్మాణానికి సంబంధించిన అంచనాలన్నీ కూడా ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. అతి త్వరలోనే మంజూరు చేయించే ప్రయత్నంలో ఉన్నామని చెప్పి ఈ సందర్భంలో చేస్తాం. దాంతోపాటు ఇవాళ ఈ కోతకు కూడా గురవుతుంది ఎడ్లం గ్రామం. ఎన్నో పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు కూడా ఏనాడు కూడా కోతకు గురైన పరిస్థితి లేదు. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి వచ్చిన వరదల్లో ఈ గ్రామం కోతకు గురవటం, చాలా ఇల్లు నదీ గర్భంలో కలిసిపోవటం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ ఎడ్లంక గ్రామానికి రూపురేఖలు ఎలా ఉంటాయో మనం ఊహించలేము. అంచేత దానికి రివిట్మెంట్ లాంటిది ఏదైనా కట్టి ఈ గ్రామానికి రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. పడవలను ఏర్పాటు చేసి వాళ్ళకి అటు ఇటు ప్రయాణం చేయడానికి